వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ పనితీరు ఎలా ఉందని సర్వే చేసుకుని ఉంటే, ఇంకో పక్క 11 సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం వైపు మాత్రం జనాలు ఎగబడి వస్తున్నారు. వీళ్ళు పరిపాలించిన ఈ సంవత్సరం కాలంలో వీళ్ళకి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఏమో కానీ జగన్కి మాత్రం భారీగా క్రేజ్ వచ్చింది. ఆయన ఎక్కడ మీటింగ్స్ పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు సాధించుకున్న వైసీపీ పని అయిపోయింది, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు అనుకొని కూటమి ప్రభుత్వం అయితే చాలా ధైర్యంగా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళందరి మీద ఒకళ్ళు కేసులు పెట్టడం, అందరినీ జైల్లో పెట్టడం వల్ల చాలా మంది ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు వాళ్ళందరూ భయపడి లోపలే ఉన్నారు. కరెక్ట్ గా ఇదే టైంలో జగన్ బయటికి రావటం, ప్రతి చోట మీటింగులు పెట్టడం, అక్కడి జనాలు తండోపతండాలుగా రావటం, ఈ పాయింట్ వల్ల వైసీపీ వాళ్ళకి కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు కూడా ధైర్యంగా బయటికి వస్తున్నారు అనమాట. సో వాళ్ళు బయటికి రావడమే కాదు, మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా మేము అన్నిటికీ సిద్ధం అనే మాటలు కూడా చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ జనాలు మాత్రం చాలా తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ గారు మీరే రావాలి మళ్ళీ అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు.